హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా అరుణాచలం ప్రయాణం, అది పౌర్ణమి రోజు. అరుణాచల ప్రదక్షిణం, అరుణాచలేశ్వరుని దర్శనం, అష్టలింగాల దర్శనం, గణపతి కుమారస్వామి దర్శనాలు, అత్యుత్తమైన దర్శనాలు జరిగి ఆధ్యాత్మిక రంగంలో అరుణాచలం అనేది విశిష్టమైనది. దీని విశిష్టత చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ దేవదేవుడైన శివుడు శిల రూపంలో, పర్వత రూపంలోనూ పర్వతం పైన కొలువున్నాడని ప్రతీతి. అసలు మనకి చాగంటి వారు చెప్తారు, అరుణాచలేశ్వరుని ఆజ్ఞ లేకుండా దర్శనం కలగదు అని. సేమ్ మేము కూడా 4 సార్లు బ్యాగులు సర్దాము. అసలు 4 సార్లు ప్రయాణానికి రెడీ అయినాం, కానీ లాస్ట్ మినిట్లో 3 సార్లు క్యాన్సిల్ అయింది. 4వసారి మాత్రం అనుకోకుండా మా ప్రయాణం మొదలైంది. అది సక్సెస్ఫుల్గా సాగింది. చాగంటి గారి ప్రవచనాల్లో అరుదుగా అరుణాచలేశ్వరుని అనుమతి లేనిదే ఈ క్షేత్ర దర్శనం కలగదని అంటారు. దానికి మా జీవితంలోని సంఘటన ఎదురైంది. మేము 3 సార్లు ప్రయాణాన్ని విరమించుకున్నాం. ప్రయాణం సాధారణంగా అసలు ఒకరోజు అనుకోకుండా అనుకున్న ప్రయాణం 4 రోజులు సెలవులు రావడంతో ఆదివారం, సోమవారం వేరే పనులు పెట్టి, శనివారం, ఆదివారం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన పనులు ఉంటాయి చూసుకొని ఆదివారం బయలుదేరితే అసలు తిథి, నక్షత్రాలు, వారాలు ఏమి చూడలేము మేము. కానీ మాకు అరుణాచలేశ్వరుని దర్శనం దొరికింది. అది కూడా పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరుని దర్శనం దొరకడం అంటే చాలా 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 క్లిష్టమైన ప్రక్రియ. అది చాలా అరుదుగా దొరికేది. అది అనుకోకుండా, ప్లాన్ చేసుకోకుండా అరుణాచలం ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నామే. మా సిన్సియారిటీ అంటే మా తపనకి భగవంతుడు ఇచ్చిన వరంగా మేము ఫీల్ అవుతున్నాం. అంతకుముందు మా ప్రయాణం మొదలైంది. దారిలో వెళ్తుంటే ఇక్కడ ఆ నెమలి స్వామి రమణ మహర్షి ఆశ్రమంలోని ఈ నెమలి, ఇది రమణ మహర్షి ఆశ్రమం. అది మా ప్రయాణంలో అద్భుతమైన దృశ్యాలు గోచరిస్తున్నాయి. ఈ పౌర్ణమి స్టార్ట్ అయ్యేసరికల్లా చాలామంది ఈ ప్రయాణంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మా ప్రయాణం కూడా అరుణాచలేశ్వరుని స్మరణతో మా 5గురం మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మా స్కూల్ స్టాఫ్ అంతా మొదట మహానంది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అనుకోకుండా తిరుమలేశం దర్శనం దొరికింది. ఆ తిరుమలేశం దర్శనం దొరకడమేమో పౌర్ణమి రోజుని స్వామివారి దర్శనానికి మేము అర్హులయ్యాం. అది మొట్టమొదటిసారి వస్తున్న మాకు ఎలా చేయాలి, ఏం ప్రదక్షిణ చేయాలి ఏమీ తెలియదు అనుకుంటూ బయలుదేరి వచ్చాం. కానీ మార్గ మధ్యంలో అనేక అనుభవాలు, అనేక మంది మాకు దారి చూపించారు. మొత్తం అనేక మంది సాధువులు, అనేక మంది భిక్షువులు, అనేక మంది దాతలు ఈ అన్నదానాలతో, ఎక్కడ చూసినా అన్నదానం, అంతేకాకుండా జల వితరణ, అన్నదాన వితరణ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ప్రయాణంలో భక్తులు ఎవ్వరు ఇబ్బంది పడకుండా, అసలు ఈ ప్రయాణం అనేది ఎలా జరుగుతుందో తెలియకుండా సాగింది మా ప్రయాణం. 4:30-5 గంటల ప్రయాణం అనేది చాలా సులభంగా, మండు టెండలో ఓ పక్క కాలుతానే మేము సాక్స్లు వేసుకోకుండా నడుద్దామని కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా మరి మధ్యాహ్నం 10 గంటలకి స్టార్ట్ అయిన మా ప్రయాణం వలన మధ్యలో ఎక్కడ ఆగకుండా ప్రయాణం సాగించాల్సి వచ్చింది. సాక్స్లు వేసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా మధ్యలో ప్రయాణ బళ్ళకి తీర్చుకుంటూ మధ్యలో ఆగుతూ అందుబాటులో ఉన్న వాటర్ మిలన్లు, సంతరాలు అలాంటివి తినుకుంటా ప్రసాదాలని ఓసారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మేము మా ప్రయాణం కొనసాగి. అత్యంత కీలకమైన ఘట్టం ఇది, మోక్ష మార్గం. ఇందులోంచి ఎవరైనా ఈజీగా రాగలరంట. అయితే మేము వెళ్ళిన 5 మంది కూడా ఈజీగా రాగలిగాం. అసలు ఇది దొరకాలంటేనే చాలా అరుదు. ఇది మనకి అసలు ఎక్కడుంటుందా అనేది కూడా మనం ఫస్ట్ టైం వెళ్ళినట్టు తెలీదు. చాలా గమనించాలి. మనం నడుస్తున్నప్పుడు ఎడమ వైపు నుంచి నడుస్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇది మన ప్రయాణంలో. దాన్ని గమనించాలి. అక్కడ కొద్దిసేపు భక్తులు లోపలికి పంపించి మళ్ళీ బ్రేక్ చేస్తున్నారు.
ఆ తర్వాత మళ్ళీ లైన్ ఫామ్ అవుతుంది. లైన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ప్రారంభం అవుతుంది. మళ్ళీ వాళ్ళని లోపలికి విడుస్తుండ్రు, లోపల రష్ లేకుండా. అయితే ఈ క్షేత్రంలో నాకు నచ్చిన విశేషం అంటే టికెట్లు, పౌర్ణమి రోజు టికెట్లు ఉండవు. 50 రూపాయల టికెట్ హైయెస్ట్ అక్కడ, 50 రూపాయల టికెట్ కూడా ఉండదు, అందరికీ సర్వదర్శనమే. అయితే దర్శనం మాత్రం చంద్రలింగ దర్శనం ఇది. ఈ చంద్రలింగ దర్శనంలో ముడుపులు కూడా చాలామంది కట్టారు, పేపర్ల మీద రాసి అక్కడ కడితే కోరికలు తీరుతావని చాలామంది నమ్మకం. అది కూడా ఇక్కడ కట్టడం జరిగింది. అయితే ప్రతి లింగం దగ్గర లోపల ఫోటోగ్రఫీ అవకాశం లేదు కాబట్టి మేము ఏమీ చూపించలేకపోయినాము. అవన్నీ మా ప్రయాణ విశేషాలు మాత్రం వివరించాలని ఈ వీడియో చేస్తాను. అయితే మా ప్రదక్షిణ అనేది ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు వచ్చింది. ఇది లాస్ట్లో తర్వాత గిరి ప్రదక్షిణ తర్వాత ఉన్న స్టామినా మొత్తం పోయింది ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఫీలింగ్తో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి ఫ్రెండ్స్. మొదట గిరి ప్రదక్షిణ చేసుకోండి. మొదట గిరి ప్రదక్షిణ చేసుకొని కాదు, మొదట మాత్రం గిరి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్ళండి. పౌర్ణమి రోజు అయితేనే దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి. ఏదైనా సరే ఇప్పుడు వెళ్తుంటారు, అందరూ వచ్చారు, వాళ్ళందరూ ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తారు కదా. వరకు ఉంది కదా పౌర్ణమి, ఫస్ట్ మొదటిసారి ప్రయాణం ఒకసారి వెళ్తే మాత్రం మొట్టమొదటి దర్శనం చేసుకుని తర్వాత ప్రదక్షిణ చేయండి. కానీ ఈరోజు రష్ బీభత్సంగా ఉంది, అడుగు తీసి అడుగులేని పరిస్థితి. సాయంత్రం 6 అయ్యేసరికల్లా చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి భక్తులు ఇవి గమనించండి, జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చిన్నపిల్లలతో కానీ వెళ్తే మాత్రం ముందుగా అన్ని ప్లాన్ చేసుకుని వెళ్ళండి. పౌర్ణమి రోజు అనేది మన నమ్మకం, చాలా మంచి నమ్మకం. అది పౌర్ణమికి అనుగుణంగా మన ప్రయాణాన్ని ప్రారంభం చేసుకోండి. ప్రణాళికలు పిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా జాగ్రత్త.